తెలుగుదేశం పార్టీ మహానాడులో అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు నాయకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ కోవర్టులతో జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా సూచించారు. టీడీపీలోకి వైసీపీ నాయకుల్ని పంపించి హత్యలు చేయిస్తూ ఉన్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు. అలాంటి నేరస్తుల్ని కఠినంగా అణిచేస్తాను. మహానాడులో చంద్రబాబు నాయుడు ఈ కామెంట్స్ చేశారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు అలాంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది చంద్రబాబు నాయుడు మాట. ఒకసారి బయట ప్లే చేయండి. మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది మన దగ్గరుండి వాళ్ళకు कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. రైట్ సార్, దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? చాలామంది నాయకులు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలోకి. ఇప్పుడు ఉపేక్షించను అన్న వ్యక్తి మొదలు వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకోవాలి? ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న వారు పెద్దవాళ్ళ స్థాయి అయితే చంద్రబాబు నాయుడు సమక్షంలోనో లోకేష్ సమక్షంలోనో చేరుతారు. ఇలాంటి కోవట్లను, నేరస్తుల్ని పార్టీలో చేర్చుకొని మళ్ళీ నేను ఉపేక్షించా అంటే ఎవరు? వాళ్ళు చేర్చుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా తెలుగుదేశంలో ఎవరైనా చేరుతారా? కార్యకర్తల నిర్ణయమా? అది అధినాయకుని నిర్ణయమా? అంటే చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? మా పార్టీలో నేరస్తులు చేర్చుకుంటున్నా, కోవట్లను చేర్చుకుంటున్నా, వైసీపీ కోవట్లను వాళ్ళు పార్టీకి చెడపేరు చేస్తున్నారు అంటున్నాడు. మరి ఎందుకు చేర్చుకుంటున్నాం అన్నది క్వశ్చన్ కదా. సో వాళ్ళని మరి తీసేయచ్చు కదా. ఇప్పుడు మహానాడు వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడంటే నేరస్తులు, కోవట్లు టీడీపీలో చాలామంది ఉన్నట్టే కదా లెక్క. చాలా క్లియర్గా చెప్తున్నాడు. కోవట్లు మన పార్టీలోకి పంపిస్తున్నారు, వాళ్ళు మన వాళ్ళనే చంపుతున్నారు. అంటే ఏంటి? వైసీపీ వారు టీడీపీలోకి వచ్చి టీడీపీ నాయకులే చంపుతున్నారు. అంటే టీడీపీలోనే తమకు తామే చంపుకుంటున్నారు. అది కూడా చేరినారు. దీనివల్ల రెండు సమస్యలు. ఒకటి, మన పార్టీ వారే మనం చంపుకుంటున్నాము అన్న చెడ్డ పేరు వస్తుంది. తర్వాత వాళ్ళ టార్గెట్ ఎలిమినేట్ చేసుకుంటారు అంటున్నారు. ఇంత నీచమైన నేరాలకు పాల్పడుతున్న వారికి తెలుగుదేశం ద్వారాలు తెరిచి ఎందుకు స్వాగతం పలుకుతున్నారు? వాళ్ళందరినీ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు? ఈ ప్రశ్న మొదలు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. కార్యకర్తలకు నాయకత్వ క్షమాపణ చెప్పాలి. మేము ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళందరినీ చేర్చుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చినాం, ఇక ముందు చేర్చుకోమన్నాం. ఉపేక్షించను అనడం ఏంటి? మీరు అనుమతిస్తున్న వాళ్ళు చేరారు కదా, మీరు ఉపేక్షించకపోతే వాళ్ళు ఎట్లా చేరుతారు? చేరడానికి స్కోపే లేదు కదా. అంటే పార్టీలో ఎవరిని పడతాం అని చేర్చుకునే నిర్ణయం తీసుకుంటున్న నాయకత్వం మరి ఏంటది? అంత వీక్ అండ్ అంత ఆలోచన లేని నాయకత్వం ఉందా టీడీపీకి? ఎవడొస్తే వాడిని చేర్చుకోవడమా? అని లేదు, ఎన్నికలకు ముందు చేసుకున్నారు, ఎన్నికలకు అవసరం ఉంది, గెలవాలి కదా అని. వైసీపీ నుంచి వచ్చిన వారికి టీడీపీ టికెట్లు ఇవ్వలేదా? మంత్రి పదవులు మంత్రి పదవులుగా జగన్ క్యాబినెట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు నాకు గుర్తు టీడీపీలో ఎమ్మెల్యేలకు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయనుకుంటాను. పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసిన వాడిని పక్కకు పెట్టి అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి ఎంతమందికి చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వలేదు? మరి వాళ్ళంతా కోవట్లేదు, ఎందుకు టికెట్లు ఇచ్చారు? మీరు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, మరి 23 మంది వైసీపీ వాళ్ళని ఎందుకు తీసుకున్నట్లు? అందులో ఎంతమంది కోవట్లు ఉన్నారు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ఇలా నేరస్తుల్ని, కోవట్లని వైసీపీ నుంచి పంపిస్తుంటే గుర్తించలేకపోతుంది, నాయకత్వానికి ఆ సామర్థ్యం లేదు, వాళ్ళందరినీ తీసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా. ఇంతకన్నా ఆన్సర్ ఏముంటుంది? అందువల్ల ఇప్పటికైనా టీడీపీ నాయకత్వం అర్థం చేసుకోవాలి. కోవట్లు కార్యకర్తల వల్ల పార్టీలో చేరడం, కోవట్లు నాయకత్వం వల్లనే పార్టీలో చేరుతారు. ఎందుకంటే కార్యకర్తల పాత్ర ఏముండదు పాపం. మహానాడు ఆదరైన సగటు కార్యకర్త పలానా నేరస్తుని పార్టీలో చేర్చుకోమని చంద్రబాబు నాయుడు
చెప్పారా? చంద్రబాబు నాయుడు చెప్పితే చంద్రబాబు నాయుడు వినకపోతే ఏం చేయగలుగుతారు? అల్టిమేట్గా లీడర్షిప్ అని కదా, ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోలేదు అంటే విచక్షణారహితంగా టీడీపీలో ఎవరిని పడతామని చేర్చుకుంటున్నారు. వాడి చరిత్ర చూడడం లేదు, వాడి పర్పస్ చేరడం లేదు. అంటే వైసీపీ కుట్రలకు టీడీపీ లోనవుతుంది. వైసీపీ కుట్రల నుంచి తనను తాను కాపాడుకోలేని దుస్థితిలో టీడీపీ ఉంది. ఇది కదా మహానాడులో చంద్రబాబు నాయుడు చెప్తున్న అడ్మిషన్. ఇది మరి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని పెంచుతుందా, నాయకత్వ గౌరవాన్ని పెంచుతుందా అని మనమే ఆలోచించాలి.